హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సంక్రాంతి రోజు మేము శిల్పారామం వెళ్ళాము. ఫెస్టివల్ టైంలో శిల్పారామంలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అని మా ఫ్రెండ్ చెప్తే వెళ్ళాము. 4:30కి అక్కడికి వెళ్ళాము. టికెట్ తీద్దామంటే అక్కడ చాలా జనాలు ఉన్నారు. టికెట్ దొరకడం కష్టం అనుకున్నాం. పెద్ద లైనే ఉంది టికెట్ కౌంటర్ దగ్గర. ఈ లైన్లో నిల్చుంటే ఇంకా వెళ్ళినట్టే అనుకొని ఆన్లైన్లో టికెట్ బుక్ చేసి 10 minutesలో లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళగానే ఎగ్జిబిషన్ అవుతుంది. సంక్రాంతి సంబరాలు అయితే 8th జనవరిలో స్టార్ట్ అయ్యి 17 జనవరి వరకు అవుతాయి. టైమింగ్స్ అయితే 10:30 to 8 PM. ఎగ్జిబిషన్లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్, చిన్నపిల్లల డ్రెస్సెస్ ఎంత క్యూట్గా ఉన్నాయో. డిఫరెంట్ ఆర్ట్స్, జ్యువెలరీస్, ఇంకా ముత్యాల హారం, ఫుట్వేర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. అది చూడగానే నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. అందుకే మా ఆయన ఇంకా లోపల ఉంటుంది అన్నా వినకుండా ఇక్కడే పిక్స్ తీసుకున్నాను. మళ్ళీ లోపలికి వెళ్ళగానే మళ్ళీ ఎగ్జిబిషన్ అయితే అవుతుంది. చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. ఈ వాటర్తో లింక్ అయ్యి ఒక చిన్న రివర్లా ఉంది. అక్కడైతే సెల్ఫ్ బోటింగ్ అయితే చేసుకోవచ్చు. చాలామంది అక్కడ బోటింగ్ చేస్తున్నారు. కానీ అక్కడ పెద్ద లైన్ ఉంది టికెట్ కౌంటర్ దగ్గర. టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుందని మేమైతే టికెట్ తీయడానికి వెళ్ళలేదు. వీటిని నేను సడన్గా చూసి మనుషులేమో అనుకున్నాను, కానీ ఇవి బొమ్మలు. చూడ్డానికైతే చాలా బాగున్నాయి, ఒరిజినల్గా ఉన్నాయి. వీటికి డ్రెస్సెస్ కూడా ఒరిజినల్వి వేసినారు. అండ్ సారీస్ కూడా చాలా బాగా కట్టినారు. చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. ఇలాంటి స్టాచ్యూస్ పెట్టారు. ఇది ఒక్కటే కాదు, ఇలా చాలా ఒక 6-7 ఉంటాయి. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ వాటికి కూడా ఒక పెద్ద లైనే ఉంది. ఫొటోస్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా లైన్లో నించోవాలి, తప్పదు మరి. కొంచెం ముందుకి వస్తే ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫౌంటేషన్ అయితే ఉంది. చాలా బాగుంది. ఇక్కడైతే హ్యాపీగా కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు. శిల్పారామంలో ఫ్యామిలీస్తో వచ్చి రోజంతా ఇక్కడే ఉండిపోవచ్చు. ఫుడ్ అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే మనకి బయట నుంచి మనం తెచ్చుకున్నా సరే ఫుడ్ అయితే ఎలో చేస్తారు. అక్కడ కూడా చాలా ఫుడ్ కోర్ట్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఇదైతే పార్క్ అండి. ఇక్కడ చాలా డిఫరెంట్ టాయ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. లైట్స్ వేయగానే అందరి ఫేసెస్ అయితే బ్రైట్గా వెలిగిపోయాయి. ఎవరైనా హైదరాబాద్ కానీ వస్తే బెస్ట్ విజిటర్ ప్లేస్ అయితే శిల్పారామం అనే అంటాను. ఎందుకంటే అంత బాగుంది. ఇక్కడైతే తోలుబొమ్మల ఆట అవుతుందండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో చూశాను. లైవ్లో అయితే ఇదే చూడడం ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది చూడగానే. ఇక్కడైతే క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ అవుతుందండి. ఇక్కడే కొంచెంసేపు ఉండి డాన్స్ ప్రోగ్రామ్ అయితే చూశాను. మీలో ఎవరెవరు శిల్పారామం వెళ్ళారో ఫెస్టివల్ టైంలో మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.